S tends to B, B tends to A, A tends to B. 3 యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఎస్ మ్యామ్. యా నెక్స్ట్ వాటిని రీప్లేస్ చేసి రిమూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ S tends to B అనే యూనిట్ ప్రొడక్షన్ ని కన్సిడర్ చేసుకున్నాను మ్యామ్. ఓకే. S tends to B అనేది B కూడా ఒక యూనిట్ ప్రొడక్షన్ కాబట్టి నెక్స్ట్ B యొక్క ప్రొడక్షన్స్ ని కన్సిడర్ చేసుకున్నాను మ్యామ్. ఓకే. B ప్రొడక్షన్స్ లో B కి ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే B tends to capital A and small bb. పాయింటర్ అక్కడ పెట్టేసి ఆ లైన్ లో స్టెప్ 2 దగ్గర ఉన్నావు కదా. యా ఎస్ మ్యామ్. B tends to small bb ని తీసుకున్నాను మ్యామ్. అప్పుడు Okay. సో దాన్ని S tends to B అంటే B ప్లేస్ లో ఈ స్మాల్ bb ని రీప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి S tends to BB కింద న్యూ ప్రొడక్షన్ ని జనరేట్ చేసుకున్నాను మ్యామ్. ఓకే. నెక్స్ట్ B tends to capital A ఇది ఒక యూనిట్ ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్స్ ఆఫ్ A ని కన్సిడర్ చేసుకున్నాను మ్యామ్. ఓకే. ఫస్ట్ A ప్రొడక్షన్స్ లో స్మాల్ A, స్మాల్ BC అండ్ క్యాపిటల్ B ఉన్నాయి కాబట్టి ఫస్ట్ A tends to small a తీసుకున్నాను మ్యామ్. ఓకే. తీసుకున్నప్పుడు A tends to small a అయినప్పుడు B tends to A కాబట్టి A ప్లేస్ లో స్మాల్ a ని రీప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి S tends to B ప్లేస్ లో ఈ A ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి S tends to A అనే న్యూ ప్రొడక్షన్ వచ్చింది మ్యామ్. ఓకే. నెక్స్ట్ కన్సిడర్ A tends to small BC స్మాల్ B వెయిట్ ఈ యూనిట్ ప్రొడక్షన్స్ లో కొంచెం ఇంటర్మీడియట్ స్టెప్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు ఈసారి ఎగ్జామ్ లో అంటే నేను నిన్న మీకు చూపించాలి యాక్చువల్ గా నాకు ఆలోచన రాలేదు. ఈసారి మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S tends to B అనే ప్రొడక్షన్ ఉంది, B tends to A ఉంది, దాని నుంచి అగైన్ A tends to A BC B ఉంది. సో ఇలా మల్టిపుల్ స్టెప్స్ కి మూవ్ అవుతున్నప్పుడు రిప్రజెంట్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఏం చేస్తామంటే S tends to B ని ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకోండి, S tends to B దగ్గర 1 పెడతారు, B tends to A దగ్గర ఈక్వేషన్ 2 పెడతారు. ఇప్పుడు A tends to A BC B ఉంది కదా అక్కడ ఈక్వేషన్ 3 పెట్టేసి లేదు అంటే A tends to A దగ్గర ఈక్వేషన్ 3 పెట్టేసి సో ఫ్రమ్ 1 2 and 3 we can have S tends to small a. సో అక్కడ ఏ వేటిని అంటే ఆ చైన్ పాత్ ఎలా ఉంది అని ఎక్కడెక్కడ ఈక్వేషన్స్ ఏ ఈక్వేషన్స్ కన్సిడర్ చేస్తే మనకి ఫైనల్ గా S tends to A వచ్చింది అనేది క్లియర్ గా ఆ చిన్న లైన్ లో ఫ్రమ్ 1 to 3 అనే లైన్ లో మనకి ఈజీగా అర్థమైపోతుంది. isn't it? ఓకే మ్యామ్. నేను నిన్న చెప్పలేదు యాక్చువల్లీ, కానీ ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటున్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ రిప్రజెంటేషన్ కూడా ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఈసారి యూనిట్ ప్రొడక్షన్స్ ఎస్పెషల్లీ ప్రాబ్లమ్ కి ఈక్వేషన్ 1 2 3 అనుకోవడం ఏ ఈక్వేషన్స్ నుంచి ఫైనల్ గా మనకి ఇది ప్రొడ్యూస్ అయింది ప్రొడక్షన్స్ 1 2 3 అనుకుంటాం కాకపోతే. ఎస్ మ్యామ్. ఓకే. సో నెక్స్ట్ BC ఉంది కాబట్టి S tends to BC అనేది ఇంకొక ప్రొడక్షన్ తీసుకున్నాను మ్యామ్. S tends to BC. యా అంటే ఏ ప్రొడక్షన్స్ లో స్మాల్ ఏ బీసీ రెండు ఉన్నాయి కాబట్టి స్మాల్ ఏ ని బీసీని తీసుకున్నాం. అగైన్ ఏ ప్రొడక్షన్స్ లో క్యాపిటల్ బి కూడా ఉంది, ఇంకా దాన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మళ్ళీ యూనిట్ ప్రొడక్షన్ కాబట్టి అదొక రిపీటెడ్ గా లూప్ లాగా అయిపోతుంది కాబట్టి దాన్ని ఇంక వదిలేయచ్చు మనం. ఓకే. నెక్స్ట్ ఇంకొక యూనిట్ ప్రొడక్షన్ తీసుకున్నాను మ్యామ్ B tends to A అనేది. ఓకే. సో అక్కడ B అనేది A అనేది కూడా ఒక యూనిట్ ప్రొడక్షన్ కాబట్టి A యొక్క యూనిట్ ప్రొడక్షన్స్ ని కన్సిడర్ చేసుకున్నాను మ్యామ్ సేమ్. ఎస్ A tends to small a, A tends to BC రెండు ఉన్నాయి. ఎస్ మ్యామ్. B tends to A అనేది ఒక న్యూ ప్రొడక్షన్, B tends to యా ఇలా 2 స్టెప్స్ గా ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ 1 2 అలా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కొంచెం బెటర్ గానే ఉంది. ఇందాక వేసిన స్టెప్ ఏంటి అంటే మోర్ దాన్ 2 స్టెప్స్ వేసాం, 3 స్టెప్స్ అలా ఇన్నర్ గా ఇంకా స్టెప్స్ వేస్తున్న కొద్దీ కొంచెం క్లమ్జీనెస్ పెరుగుతుంది కాబట్టి ప్రాబ్లం లో. ఇప్పుడు ఇలాంటి కేసులో B tends to A యూనిట్ ప్రొడక్షన్ ని రిమూవ్ చేసిన ప్రాసెస్ సింపుల్ గానే ఉంది కాబట్టి దీన్ని ఇలా డైరెక్ట్ గా వేసేస్తే బాగానే ఉంది. రిప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో గుడ్ హారిక. So if at all we need to take more than 2 steps in depth, then it's better to use some representing in the form of equation like that. Okay. Next third production A tends to B తీసుకున్నాము. Okay. ఆల్రెడీ మనం పైన B tends to A చేసినప్పుడు B ప్రొడక్షన్స్ ఏమైతే వచ్చాయో వాటిలన్నిటిని డైరెక్ట్ గా రాసేసుకున్నాను మ్యామ్ ఇంకా. ఓకే. సో అప్పుడు ద ప్రొడక్షన్స్ ఆఫ్ A ఏమేమి వచ్చాయంటే BB BC A వచ్చాయి మ్యామ్. యా సో ఫైనల్ గా నా ప్రొడక్షన్స్ ఒక్క నిమిషం లెట్ మీ క్రాస్ చెక్ విత్ మై ఆన్సర్స్, ఏదైనా ఓవర్లుక్ అయి ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటి, గ్రామర్ ఏంటి, ఒకసారి గ్రామర్ దగ్గరికి వెళ్ళు.
S tends to AA, ABB. Capital A na ఒక్క నిమిషం. Let me check. సో ఇంకా రైస్ చేయండి హ్యాండ్స్ ఎవరెవరు చేశారు ప్రాబ్లం. సో ద ఫైనల్ ప్రొడక్షన్స్ దగ్గరకు వచ్చేసి నిహారిక. Yes, ma'am. S tends to BB, A, yes, BC, AA, and B tends to A, BC, BB, yes, A tends to A, BC, BB. Very good. Yes, you can stop sharing. Yes, ma'am. Next, Sindhu. Ma'am, Share. ఎస్, పాయింటర్ ఏమైనా తీసుకోగలిగితే చూడండి అన్న. తీసుకోగలిగితే అది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయి, లేదంటే డైరెక్ట్గా కర్సర్ అయినా పర్లేదు. పాయింటర్ వచ్చింది కదా. సో వాట్స్ యువర్ గ్రామర్? సింధు, ma'am. యా, వాట్స్ యువర్ గ్రామర్? సెకండ్ దా నువ్వు చెప్తుంది? Yes, ma'am. ఓకే. So what is the first step? First step lo identify all unit production. So you have identified as S tends to capital A. Adokate unda ni dantlo? Yes, ma'am. Okay. Next? Step 2 లో యూనిట్ ప్రొడక్షన్ ని రీప్లేస్ చేసి రిమూవ్ చేయాలి. Yeah. సో S tends to A తీసుకుంటే ఏ ప్రొడక్షన్స్ ని కన్సిడర్ చేయాలి మ్యామ్. Okay. సో మనకి ఇక్కడ ఏ ప్రొడక్షన్ A tends to 2B3 ఉంది కదా. Yes. సో అప్పుడు న్యూ ప్రొడక్షన్ S tends to ఒక నిమిషం, నీకు ప్రాబ్లం ఏంటి? ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఒకసారి ప్రాబ్లం దగ్గరికి వెళ్ళు. రెడ్యూస్ ద గ్రామ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. సో ఫస్ట్ నువ్వు యూనిట్ ప్రొడక్షన్స్ రెడ్యూస్ చేస్తున్నావా? ఓకే. సో మనకి ఇక్కడ వచ్చిన న్యూ ప్రొడక్షన్ S tends to 2B3. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అన్నారు కాబట్టి ఎలిమినేషన్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్ చేసాం మ్యామ్. ఓకే. ఇక్కడ మనకి వేరియబుల్స్ S tends to SCAB ఉన్నాయి మ్యామ్. ఓకే. టెర్మినల్స్ 0, 1, 2, 3 అనే టెర్మినల్స్ ఉన్నాయి మ్యామ్. సో స్టెప్ 1 లో మనం నాన్ జనరేటింగ్ సింబల్స్ ని ఎలిమినేట్ చేయాలి మ్యామ్. సో S tends to 0, S4 తీసుకుంటే మనకి ఇక్కడ టెర్మినల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. S tends to 1, S1 తీసుకున్న టెర్మినల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఓకే. ఏది తీసుకున్నా టెర్మినల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నాన్ జనరేటింగ్ సింబల్స్ ఏం ఐడెంటిఫై చేయలేదు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S tends to 0, S0 దగ్గర టెర్మినల్స్ జనరేట్ అవుతున్నాయి అనుకో, మళ్ళీ S tends to 1, S1, 2B3 ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ ఇన్ కేసు S tends to 1, S1, 2B3 దగ్గర టెర్మినల్స్ జనరేట్ అవ్వకపోయినా S is considered here. ఎందుకంటే ఏదో ఒక ఫామ్ లో అది టెర్మినల్స్ అయితే జనరేట్ చేస్తుంది కదా. నో నీడ్ టు కన్సిడర్ ఆల్ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు S tends to 0, S0 కన్సిడర్ చేసుకున్నావు. S tends to 0, S0 లో టెర్మినల్స్ జనరేట్ అవ్వలేదు. ఇఫ్ ఆ పాసిబుల్ కేసులో టెర్మినల్స్ జనరేట్ అవ్వకపోతే యూ కెన్ గో టు ద అనదర్ పాసిబుల్ కేస్. S tends to 1, S1 దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ కూడా అవ్వకపోతే యూ కెన్ గో టు ద థర్డ్ ఆల్టర్నేట్. కానీ నీకు ఫస్ట్ 0, S0 దగ్గరే టెర్మినల్స్ జనరేట్ అయినాయి కదా, కాబట్టి మిగతా కేసెస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో S అనేది ఇట్ జనరేట్స్ టెర్మినల్స్. Similarly, A and B is also generating terminals. Yeah. Step 3 లో ఎలిమినేట్ నాన్ రీచబుల్ సింబల్స్ ని ఎలిమినేట్ చేస్తాం మ్యామ్. సో ఎలా చూసుకున్నావు? అంటే S నుంచి స్టార్ట్ చేశాను మ్యామ్. 0, S1 తీసుకున్నాను మ్యామ్. మళ్ళీ ఇక్కడ S అనేది
ఇక్కడ ఎస్ అనేది ఎస్ కున్న 3 ఆప్షన్స్ నుంచి 3 డిఫరెంట్ ట్రీస్ ట్రై చేసాం. సో ఎలా చూసుకున్నా ఏ అనేది నాన్ రీచబుల్ అవుతుంది, అంతేనా? ఎస్ మ్యామ్. యా. సో ఇక్కడ మనకి లాస్ట్ లో ఫైనల్ ఏ నాన్ రీచబుల్ సింబల్ మొత్తం ఎలిమినేట్ చేస్తే మనకి గ్రామర్. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్, లెట్ మీ క్రాస్. X tends to 0 S0, X tends to 1 S0. Yes, very good. You can stop sharing, Sindhu. Okay. And one more thing, ఇక్కడ మనం ఫస్ట్ అడిగింది ఏంటి, రెడ్యూస్ ద గ్రామర్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అని అడిగారు. అడిగినప్పుడు 3 ways ఉన్నాయి కదా. సో యూ కెన్ మెన్షన్ వన్ లైన్, సింధు, యూ కెన్ మెన్షన్ వన్ లైన్ లైక్ సిన్స్ దెర్ ఈస్ నో ఎప్సిలాన్ ప్రొడక్షన్స్, నో నీడ్ టు హ్యావ్ దట్ స్టెప్, అలా ఏమైనా మెన్షన్ చేయొచ్చు, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి మిగతా 2 ఉన్నాయి, యూజ్లెస్ సింబల్స్ ఉన్నాయి, యూనిట్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ ప్రొడక్షన్స్ ని తీసేసిన తర్వాత యూజ్లెస్ సింబల్స్ స్టెప్ కి వెళ్ళారు. సో అలా వెళ్తే ఒక గ్రామర్ రెడ్యూస్ అయింది. అలా కాకుండా ఫస్ట్ యూజ్లెస్ సింబల్స్ ని తీసేసామనుకోండి, అంటే ఏ అనే ప్రొడక్షన్ స్టార్టింగ్ లోనే రిమూవ్ అయిపోతుంది. సింధు, ఆర్ యు దేర్? యా, మిగతా వాళ్ళకి కూడా వినండి. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఫస్ట్ తను ఏం చేసింది, యూజ్లెస్ సింబల్స్ ని యూనిట్ ప్రొడక్షన్స్ ని రిమూవ్ చేసిన తర్వాత యూజ్లెస్ సింబల్స్ ని రిమూవ్ చేసింది. సో అలా కాకుండా ఫస్ట్ యూజ్లెస్ సింబల్స్ ని రిమూవ్ చేస్తే ఆ ఎస్ ప్రొడక్షన్ కూడా యాక్చువల్ గా రిమూవ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఎ లిటిల్ డైలమా ఐ టు హ్యావ్. ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఆర్డర్ ఫర్ డూయింగ్ ఆల్ ద రిమూవల్ ఆఫ్ రెడ్యూసింగ్ ద గ్రామర్, ఆర్ ఎలా అయినా చేయొచ్చా? నేను అది ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తానంటే నెక్స్ట్ క్లాస్ లో నేను క్లారిఫై చేసుకొని చెప్తాను. మళ్ళీ మీకు నేను ఎక్స్ప్రెస్ చేయకపోతే ఐ ఫర్గెట్ టు డూ దట్. సో అదొకటి నేను క్లారిఫై చేసుకొని మళ్ళీ చెప్తాను. ఏంటి అంటే నాకు అనిపించింది తను షేర్ చేసినప్పుడు ఫస్టే యూజ్లెస్ సింబల్స్ ని రిమూవ్ చేస్తే ఏ అనేది అక్కడే పోతుంది. సో అక్కడ మనకి అక్కడే 1 ప్రొడక్షన్ ఫిల్టర్ అయిపోతుంది. అప్పుడు యూనిట్ ప్రొడక్షన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. సో అలా చేయొచ్చా లేదా అనేది చూద్దాము. మ్యామ్, యా, ఫస్ట్ అలా యూజ్లెస్ సింబల్స్ చేస్తుంటే గ్రామర్ ఏమి రెడ్యూస్ అవ్వట్లేదు మ్యామ్. గ్రామర్ రెడ్యూస్ అవ్వట్లేదా? సేమ్ యాస్టిక్ ప్రొడక్షన్స్, సేమ్ టెర్మినల్స్ వస్తున్నాయి మ్యామ్. ఒకసారి సింధు షేర్ చేయి గ్రామర్, ఒకసారి చూద్దాం. ఎస్ టెన్స్ టు ఫస్ట్ అలానే ట్రై చేశాను మ్యామ్ నేను. ఓకే, యూజ్లెస్ సింబల్స్ చేస్తే అన్ని స్టేట్స్, అన్ని నాన్ రీచబుల్ సింబల్స్ కూడా ఏం రావట్లేదు మ్యామ్. స్టార్ట్ సింబల్ నుంచి అన్ని టెర్మినల్స్ ని జనరేట్ చేస్తున్నాయి మ్యామ్. అంటే దట్ మే బికమ్ ద రెడ్యూస్డ్ గ్రామర్ అవ్వచ్చు కదా. అంటే సేమ్ గ్రామరే ఐ మీన్ వాడు ఇచ్చిన ఏ క్వశ్చన్ లో ఇచ్చిందే సేమ్ వస్తున్నాయి మ్యామ్. అంటే ఎక్కడ ప్రొడక్షన్స్ కూడా ఏం చేంజ్ అవ్వట్లేదు మ్యామ్. ఇప్పుడు ఒక నిమిషం, ఈ సెకండ్ ప్రాబ్లం కదా మనం చూస్తుంది. ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లం లో ఫస్ట్ గనక యూజ్లెస్ సింబల్స్ ని రిమూవ్ చేస్తుంటే యూజ్లెస్, ఓకే, ఏ అనేది రీచ్ అవుతుంది కదా. ఓకే ఓకే, అంటే మేబీ అలా కూడా చూడొచ్చు. అలా చూస్తే ఏమవుతుంది, అన్ని యూస్ఫుల్ అవుతున్నాయి. ఎస్ మ్యామ్. ఓకే, సో అలా చూసినా ఇక్కడ యూజ్లెస్ సింబల్స్ ఏం లేవు యాక్చువల్లీ. మనం గ్రామర్ ని యూనిట్ ప్రొడక్షన్స్ ని రిమూవ్ చేసిన తర్వాత యూజ్లెస్ సింబల్స్ వచ్చినాయి, అంతేనా? ఎస్ మ్యామ్. ఓకే, క్లియర్. అంటే ఒకవేళ ఎవరైనా సపోజ్ యూజ్లెస్ సింబల్స్ ని రిమూవ్ చేశాక యూనిట్ ప్రొడక్షన్స్ ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ యూజ్లెస్ సింబల్స్ అంటూ లేవు ఇనీషియల్ గా, బికాస్ ఎవ్రీ సింబల్ ఈజ్ రీచబుల్, అంతే కదా. బి రీచ్ అవుతుంది, యా, ఎస్ నుంచి ఏ రీచ్ అవుతుంది, ఏ నుంచి బి రీచ్ అవుతుంది. సో ఎవ్రీ సింబల్ ఇస్ రీచబుల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ సింబల్. సో దెర్ ఇస్ నో యూజ్లెస్ సింబల్. అందుకని యూనిట్ ప్రొడక్షన్స్ కి వెళ్ళొచ్చు. కానీ యూనిట్ ప్రొడక్షన్స్ కి వెళ్ళిన తర్వాత అక్కడ యూజ్లెస్ సింబల్ జనరేట్ అయింది కాబట్టి దాన్ని రిమూవ్ చేసాం. ఓకే ఓకే మా, థ్యాంక్ యూ సింధు. స్టాప్ షేరింగ్. సో నెక్స్ట్
Number 8, Funistry. Share channel. Okay. Sri Priya is there. 207. Yes, ma'am. ఏం చేయలేదా నువ్వు వర్క్? శ్రీప్రియ Ma'am. ఎందుకు చేయలేదు? బతికిచ్చేస్తున్నావా? కాదు మ్యామ్. Anyway, try to do the homeworks, okay? Okay, ma'am. Yeah. Anistri, what's your grammar? Tends to small a capital A by small a capital B capital B. A tends to small a capital A epsilon. Okay. B tends to small b by small b c. Yes. So దీని నుంచి all possible ways లో grammar ని reduce చేయాలి. So what is your first step? Try to take the pointer if at all you have. మీకు పాయింటర్ ఉంటే తీసుకో Funistry. Yes, ma'am. ఓకే, పాసిబిలిటీ లేకపోయినా పర్లేదు Funistry, అలా ఉంచేసే పర్లేదు. పాసిబిలిటీ ఉంటే తీసుకో. సో ఫస్ట్ రిమూవల్ ఆఫ్ ఓకే పర్లేదు. వచ్చింది చూడు, పాయింటర్ వచ్చింది నీకు, హైలైటర్ వచ్చింది, కొంచెం పైకి అను కర్సర్. స్క్రీన్ కింద బాటమ్ లో Yes, ma'am. yes. సో ఫస్ట్ రిమూవల్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్ చేసావు. సో యూజ్లెస్ సింబల్స్ ని చెక్ చేయాలి అంటే ఏం చేసావు అంటే నువ్వు ట్రీ టైప్ లో ఫామ్ చేయలేదా? చేశాను. నాన్ జనరేటింగ్ సింబల్స్ కోసం చూసావు. ఓకే, సో S is generating terminals, A is generating terminals, and B is also generating terminals, and C is also generating terminals. మా మిగతా వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి తన ప్రాబ్లమ్ ని అలా. సో ప్రతి సింబల్ టెర్మినల్స్ ని జనరేట్ చేస్తుంది కాబట్టి నథింగ్ ఈజ్ రిమూవ్డ్ హియర్. సో నెక్స్ట్ స్టెప్ కి ఎంటర్ అయ్యాం అంతేనా? So in this step we need to eliminate non-reachable symbols. So next phase కి వెళ్ళిపో. Non-reachable symbols కావాలి అంటే S దగ్గర నుంచి మనం గ్రాఫ్ తీసుకోవాలి, ట్రీ డెరివేషన్ ట్రీ ఫామ్ చేయాలి. సో ఇట్ సీమ్స్ ఇక్కడ ఫస్ట్ డెరివేషన్ చూస్తే S tends to AA, S tends to ABB దగ్గరే A and B are reachable from the start symbol. సో B దగ్గర నుంచి C కూడా రీచ్ అయిపోతుంది. యువర్ స్క్రీన్ షేరింగ్ ఈజ్ స్టాప్డ్ మా. Funistry, are you there? Yes, ma'am. స్క్రీన్ షేర్ స్టాప్ అయిపోయింది. షేర్ చేస్తాను. ఓకే, మేము అవ్వట్లేదు. యా వచ్చిందా? Yes, ma'am. ఎస్. సో ఇక్కడ చూస్తే దెర్ ఇస్ నో నాన్ రీచబుల్ వేరియబుల్. ఏంటి అన్ని రీచబుల్ అవుతున్నాయి అంతేనా? Yes, ma'am. ఏంటి ఆ ట్రీ ఏంటి ఫస్ట్ ఉంది ఏంటి? ఎస్ఏనా అది స్టార్టింగ్ లో?
ఎస్ మ్యామ్. లాస్ట్ లో సి కదా, ఎస్ మ్యామ్. ఇట్ లుక్స్ లైక్ ఎప్సిలాన్. నో మ్యామ్. అలా కాదు, నువ్వు ఎస్ టెన్స్ టు ఏ తీసుకున్నావు కదా, Yes, ma'am. ఏ టెన్స్ టు ఏ తీసుకున్నావు, సంథింగ్ ఎప్సిలాన్ ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ నుంచి ఎస్ అనేది రీచబుల్ అనేది ప్రూవ్ చేసావు. మిగతా ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అంటే మరి బిని చెక్ చేయాలి, సిని చెక్ చేయాలి కదా. ఎస్ మ్యామ్. అవి లేవా, లేదంటే వేరే పేజ్ లో ఉన్నాయా? లేదు మ్యామ్, లేవు. మరి అవి చెక్ చేయవా? మ్యామ్ బీసీని ఎలిమినేట్ చేస్తాం కదా నాన్ జనరేటింగ్ సింబల్స్. ఫస్ట్ చేసి బీసీ జనరేటింగే కదా, బీసీ జనరేటింగ్ ఏంటి ప్రాబ్లమ్? ఎస్ టెన్స్ టు ఏ క్యాపిటల్ ఏ ఆర్ ఏబిబి ఆ ప్రాబ్లమే కదా ఇది. ఎస్ మ్యామ్. ఆ ప్రాబ్లం లో బి అనేది జనరేట్ చేస్తుందిగా బీసీసీ. ఓకే, బీసీసీలో సి క్యాపిటలా నేను చెప్పింది? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే ఓకే, జస్ట్ సెకండ్. ఓకే, బీసీసీలో సి క్యాపిటల్ కాబట్టి సి అండ్ బి ఆర్ నాన్ జనరేటింగ్ కాబట్టి అవి తీసేశారు. సో మిగతా వాటితో గ్రాఫ్ తీసుకుంటే ఏ ఈజ్ రీచబుల్ ఫ్రమ్ ఎస్. ఓకే, సో వాట్ ఈస్ ద రెడ్యూస్డ్ గ్రామర్ హియర్? మీరు ఫస్ట్ ఎలిమినేటింగ్ ద యూజ్లెస్ సింబల్స్ అయిపోయిన తర్వాత రెడ్యూస్డ్ గ్రామర్ రాసుకున్నారా ఎక్కడైనా ఫనిస్ట్రీ? ఎస్ మ్యామ్. ఎక్కడుంది రెడ్యూస్డ్ గ్రామర్? ముందు పేజ్ లో ఉందా? ఓకే, సో ఇక్కడ రెడ్యూస్డ్ గ్రామర్ ఎస్ టెన్స్ టు ఏఏ, ఎస్ ఏ టెన్స్ టు ఏ డబల్ ఏ ఆర్ ఎప్సిలాన్. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి నాన్ రీచబుల్ సింబల్స్ కూడా ఏం లేదు కాబట్టి ఇది ఫైనల్ గ్రామర్ అయింది. ఇప్పుడు దీని Yes, నుంచి ma'am. యూనిట్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయాలి. యూనిట్ ప్రొడక్షన్స్ యాక్చువల్లీ ఏం లేవు, నల్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నారు అంతేనా? ఎస్ మ్యామ్. ఓకే, సో nullable variable is identified as capital A. సో ఇక్కడ గ్రామర్ ఇటు ఉంటే కొంచెం క్లారిటీగా ఉండేదేమో. సో ఎనీవే క్యాపిటల్ ఏ ప్లేస్ లో ఎప్సిలాన్ రీప్లేస్ చేసి ఆల్ పాసిబుల్ వేస్ లో రిమైనింగ్ ప్రొడక్షన్స్ యాడ్ చేశారు. ఓకే, ఫైనల్ గా స్టెప్ 3 దగ్గర మీకు అప్డేటెడ్ గ్రామర్ వచ్చింది. సో దాని నుంచి యూనిట్ ప్రొడక్షన్స్ ఏం లేవు కాబట్టి దట్ ఈస్ ద ఫైనల్ గ్రామర్. ఎస్ టెన్స్ టు ఏ క్యాపిటల్ ఏ టెన్స్ టు ఏ అండ్ ఏ. ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ కూడా వచ్చిందా? మా మిగతా వాళ్ళకి కూడా ఇదే వచ్చిందా? ఫైనల్ రెడ్యూస్డ్ గ్రామర్ స్టెప్ 3 లో తను రాసింది కదా, మిగతా వాళ్ళకి కూడా అదే వచ్చిందా? ఎస్ మ్యామ్. ఏది ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ కూడా ఉందా మీ దాంట్లో? ఉంది మ్యామ్. ఓకే, అయితే నేనేదో మిస్ చేసుకున్నట్టున్నాను, నా దగ్గర ఉన్న దాంట్లో లేదు. యూ కెన్ స్టాప్ షేర్ దా. ఓకే మ్యామ్. వెరీ గుడ్ ఫనిశ్రీ. So where we have yesterday, in yesterday's class we have discussed about yes మీ అందరికీ వచ్చింది కదా ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ. నేను ఒకసారి చెక్ చేసుకుంటాను ఎందుకు రాలేదో, నాకే ఏదో మిస్టేక్ అయి ఉంటుంది, నేను చూసుకుంటాను. ఓకే, so in the last class we have discussed about normal forms. So what is the purpose of using normal forms actually? What is the purpose of using normal forms? Manisha? Number 12, Manisha is there? Manisha. నెంబర్ అయితే కనిపిస్తుంది. యా, ఏంటి హోంవర్క్ చేయట్లేదా? హలో మ్యామ్. అర్థం కావట్లేదా లేకపోతే ఏంటన్నా ఏదైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయా? హలో. క్లాస్ అర్థమవుతుందా నీకు? ఎస్ మ్యామ్, అర్థమా. హోంవర్క్ ఎందుకు చేయట్లేదు మరి? Anyway, so what is the purpose of normal form, Manisha? It has special structure, ma'am.
Yeah. So whenever you convert the grammar into a normal form, it can represented in terms of a special structure, and which can be helpful for effectively using the context free grammar. In turn, we can effectively use the context free language. Very good. So we have two types of normal forms: Chomsky normal form and Greibach normal form. So what is the form of Chomsky normal form? So normal form ante em cheptunam, it converts the grammar, or with the help of a normal form, the grammar can be represented in terms of a specific structure. So a specific structure ante enti ante, it imposes some everybody mute yourself. So specific structure ante enti ante, it imposes some kind of restriction on the RHS of the productions. So ఈ Chomsky normal form ఎలాంటి restriction ని impose చేస్తుంది అంటే, so if you observe the RHS, the RHS of the production should be either in A tends to capital BC form. అంటే ఏంటి A tends to capital BC form అంటే, there should be only two variables present at the right hand side of the production, or it may be in A tends to small a form. A tends to small a form ante enti, there may be a single terminal can present at the RHS of the production. So in this way, this Chomsky normal form imposes restriction on the length of the RHS. So that is about this. And coming to the Greibach normal form, here the productions are of the form A tends to small a alpha. Last class lo ninna చూపించాను కదా ఏ ప్రొడక్షన్స్ వాటిలోకి వస్తాయి ఏవి రావు అని చెప్పి. So alpha can be small a is a terminal and alpha is a variable, and it belongs to V star. So V star ante enti, epsilon also belonging to this V star. Ante kada, V star ante its expansion starts from epsilon, or we may have a single variable, or we may have a two variables, or we may have more than two variables like that. So if suppose V star ante alpha బదులు epsilon కూడా తీసుకోవచ్చు కాబట్టి A tends to small a అనేది కూడా ఈ Greibach నార్మల్ ఫామ్ కిందకి వస్తుంది. అండ్ అలాగే ఎన్ని వేరియబుల్స్ అయినా ఏ తర్వాత ఉండొచ్చు. సో వన్స్ వేరియబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత we don't get any terminals after that. So this imposes restriction on the position of the symbols at RHS. సో ఈ Greibach నార్మల్ ఫామ్ అనేది RHS లో ఉన్న సింబల్స్ ఉన్నాయి కదా, వాటి పొజిషన్ మీద రిస్ట్రిక్షన్ అనేది ఇంపోజ్ చేస్తుంది. పొజిషన్ మీద ఎలా ఇంపోజ్ చేస్తుంది అంటే, వాట్ ఈస్ ద రిస్ట్రిక్షన్ దేర్? So it starts with a terminal, and after that we may have as many non-terminals as we have. So that is the form of the Greibach normal form. So the point to be noted is, for both the normal forms, both the forms, if epsilon belongs to the language, then S tends to epsilon should also be present in the grammar. That we already know, right? ఒక లాంగ్వేజ్ లో ఎప్సిలాన్ ఉంది అంటే S tends to epsilon అనేది ఆ గ్రామర్ లో ఉంది అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ద నార్మల్ ఫామ్. సో ఇఫ్ ఎ గ్రామర్ ఈజ్ ఇన్ ఏ Chomsky normal form, then parse tree can be generated in an easier way, and the generated parse tree ante derivation tree ne is always in a binary tree. ఇక్కడ ఏం చెప్తున్నారు, సపోజ్ కనుక మనం ఒక గ్రామర్ ని Chomsky నార్మల్ ఫామ్ ఆ రూల్స్ ని ఇంపోజ్ చేస్తూ మనం గనక నార్మలైజ్ చేస్తే, ఆ రిజల్టెడ్ గ్రామర్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఈజీగా డెరివేషన్ ట్రీస్ ని డ్రా చేయొచ్చు. యాక్చువల్ గా మీకు డౌట్ రావచ్చు, డెరివేషన్ ట్రీస్ ఎలా అయినా డ్రా చేయొచ్చు కదా అని. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఇక్కడ డ్రా చేసిన డెరివేషన్ ట్రీస్ అన్ని కూడా బైనరీ ట్రీస్ అవుతాయంట. సో వాట్ ఈస్ మెంట్ బై బైనరీ లాంగ్వేజ్? మీకు డిఎస్ అయిపోయిందా? డేటా స్ట్రక్చర్స్ ఐ థింక్ 1-2 లో అయిపోయి ఉంటుంది. సో అక్కడ బైనరీ ట్రీస్ వచ్చినాయి కదా. బైనరీ ట్రీ అంటే ఏంటి? ఎవ్రీ రూట్ నోడ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్. సో ఇక్కడ మనం ఈ Chomsky నార్మల్ ఫామ్ యూజ్ చేసి కనుక మనం నార్మలైజ్ చేయగలిగితే, we can get the parse tree which is like a binary tree. ఎందుకు బైనరీ ట్రీ ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే, Chomsky నార్మల్ ఫామ్ రిస్ట్రిక్షన్ ఏంటి? we can have only 2, the length of the RHS is only 2. సో RHS లెంత్ కంపల్సరీ 2నే ఉండాలి ఎలాంటి ప్రొడక్షన్ లో చూసుకున్నా. సో RHS వైపు 2 వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి ఏ పాయింట్ లో చూసుకున్నా డెరివేషన్ ట్రీలో 2 చిల్డ్రనే వస్తారు అనమాట. ఆ ట్రీకి 2 చిల్డ్రనే వస్తారు ఏ నోట్ చూసుకున్నా. దట్స్ వై ఇట్ బికమ్ ద బైనరీ ట్రీ. సో ఏదైనా ఒక డెరివేషన్ ట్రీని బైనరీ ట్రీలో రిప్రజెంట్ చేస్తే, దానివల్ల మళ్ళీ అగైన్ వీ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్. దట్ ఈస్ ద డిఫరెంట్ టాపిక్, నో నీడ్ టు డిస్కస్ హియర్. And another point, if a grammar is in the Greibach normal form,
push down automata can be designed in a very easy manner. So ఇక్కడ మళ్ళీ ఏంటి push down automata అంటున్నారు అనుకోవచ్చు. So actually we are in which kind of grammar? Type 0, type 1, type 2 or type 3? ఏ type of grammar లో ఉన్నాం మనం? So where we are actually? ఏ type లో ఉన్నాం మనం? We are discussing about context free grammar. So context free grammar అంతేనా? మనం ఏ గ్రామర్ గురించి మాట్లాడుకుంటున్నాం? కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దట్ బిలాంగ్స్ టు విచ్ టైప్? We have a hierarchy of grammars, right? Type 2 ma'am. Yes, it's a type 2 na. Yeah, type 3 ante regular grammar అనుకున్నాం కాబట్టి this is a type 2 grammar. So type 2 grammar ki equivalent mission ఏంటి? What is the automata we are having for type 2 grammar to accept the type 2 grammar? Push down automata. Yes. So push down automata design చేయాలి. నెక్స్ట్ ఇంకా అదంతా ఉంది, ఆ తతంగం అంతా ఉంది. Still we are in the basic level of the type 2 grammar. సో టైప్ 2 గ్రామర్ లో గ్రామర్స్ గురించి అలాగే వాటిని రిప్రజెంట్ చేసే ఫార్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ స్ట్రింగ్స్ ఎలా జనరేట్ అవుతాయి, గ్రామర్ నుంచి లాంగ్వేజ్ ఎలా తీసుకురావచ్చు, లాంగ్వేజ్ నుంచి గ్రామర్ ఎలా తీసుకురావచ్చు, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలైంది ఏంటి? మనం ఫైనైట్ ఆటోమేటా గురించి చెప్పుకున్నట్టే ఫస్ట్ యూనిట్ లో, సెకండ్ యూనిట్ లో ఇక్కడ కూడా we need to talk about the push down automata. So what is the push down automata and how it is designed using these grammars? So something we need to construct the push down automata by using this grammar. So grammar ganaka Greback normal form shape lo unte aa rules ni follow avutu unte it is very easy to convert or easy to construct the push down automata from that grammar anamata. So that is the advantage of having the GNF. Okay, these two are the basic applications. Now coming to the Chomsky normal form. So ipudu complete ga retention is focused on only Chomsky normal form. So Chomsky normal form lo undalante ela undali anedi manam already chusamu. So that all the let me enter into all such details in detail once again, and after that we are going to know about if at all the grammar is not in the required form, so how to convert the grammar into the required form. So mana required form enti A tends to BC format lo aina undali, A tends to small a format lo aina undali. So okavela format lo lekapothe ela convert cheyali kuda ippudu manam chudali. So here once again I am repeating all the things. ఇందాక మనం సిఎన్ఎఫ్ కి చెప్పుకున్న రూల్స్ అన్ని ఇంకొకసారి రిపీట్ చేసుకుంటున్నాం. సో ఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ ఇన్ ద Chomsky normal form if all production rules satisfying one of the following condition. What is the condition? Start symbol generating epsilon. ఎప్పుడు స్టార్ట్ సింబల్ ఎప్సిలాన్ జనరేట్ చేస్తుంది అంటే ఇఫ్ ఎప్సిలాన్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్, దట్ వీ ఆల్రెడీ నో. ఓకే, నెక్స్ట్ ఏ నాన్ టెర్మినల్ జనరేటింగ్ టూ నాన్ టెర్మినల్స్. సో ఒక నాన్ టెర్మినల్ అంటే ఏంటి? నాన్ టెర్మినల్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. సో ఒక వేరియబుల్ టూ వేరియబుల్స్ ని జనరేట్ చేయాలి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద అనదర్ రూల్? ఏ నాన్ టెర్మినల్ జనరేటింగ్ ఏ టెర్మినల్. సో ఒక వేరియబుల్ ఒక టెర్మినల్ ని జనరేట్ చేయొచ్చు. సో ఈ మూడు కూడా రూల్స్ కిందకి వస్తాయి. సో హియర్ వీఆర్ హ్యావింగ్ టూ గ్రామర్స్. సో జస్ట్ గో త్రూ దట్. Just go through that. Which grammar belongs to the Chomsky normal form? Chapandi. Supriya on the number 53. Mute yourself, somebody creating some disturbance. Number 70. Yeah. Supriya is there, 53. Yes, ma'am. Chepnana. Out of these two grammars, which grammar belongs to the CNF? Which grammar is not in a CNF? మిగతా వాళ్ళు ఎవరో చెప్పొద్దు, అండ్ డోంట్ పోస్ట్ ఇన్ ఎ చాట్ బాక్స్. వింటున్నావా సుప్రియా క్లాస్? Yes, ma'am. చెప్తున్నాను. సో ఇక్కడ మనకి పైన కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. సో ఏ గ్రామర్ ఈ రూల్స్ ని ఫాలో అవుతుందో చాలు. దట్ బికమ్ ద కాంటెక్స్ట్, దట్ బికమ్ ద Chomsky నార్మల్ ఫార్మ్ ఫార్మెట్. Observe two grammars and identify the CNF.
చెప్పాలి. సుష్మిత ఫస్ట్ వన్. ఎందుకు ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఎందుకు? Okay, so in grammar 1 we are having, if you consider the first production, S tends to AB. So rendu RHS వైపు 2 non terminals ఉన్నాయి, so that is okay. Next S tends to C. So oka terminal undi, that is also okay. S tends to small a and B tends to small b. So ikkada kuda RHS lo only terminals e unnai. So from this we can observe that grammar G1 belongs to this Chomsky normal form, but G2 is not belongs to Chomsky normal form. Enduku ante ఫస్ట్ ప్రొడక్షన్ లోనే అది ఫెయిల్ అయింది. S tends to small a క్యాపిటల్ A ఉంది. సో ఉంటే ఒక టెర్మినలే ఉండాలి, లేదంటే 2 నాన్ టెర్మినల్స్ ఉండాలి. అంతేగాని ఒక కాంబినేషన్ ఆఫ్ టెర్మినల్ అండ్ నాన్ టెర్మినల్ ఉండకూడదు. కాబట్టి G1 belongs to the required normal form. So the production rules of G1 satisfy the rule satisfied for CNF. So the grammar G1 is in Chomsky normal form. So the production rules of grammar 2 does not satisfy the rule specified for CNF. So the reason is also given here. So now coming to the conversion of the grammar into the Chomsky normal form. So ee conversion gurtu pettukondi, dini base cheskoni next manam problem cheyalsi vastundi. Okay, so here remove all null unit productions and useless symbols from the grammar. So step 1 enti, first we have to remove all null productions, unit productions and useless symbols from the grammar. Okay, and coming to step 2, what is step 2? Include the productions of the form S tends to AB and S tends to small a. So step 2 ఏంటి? ఈ పర్టికులర్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్మాట్ లో ఉంటే వాటిని ఇంక్లూడ్ చేయాలి, వాటిని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్ టు దట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి? మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ స్టెప్స్ అన్ని మనకు కావాలి. సో స్టెప్ 3, సో ఎలిమినేషన్ ఆఫ్ టెర్మినల్స్ ఆన్ RHS. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే RHS సైడ్ మనకి ఏమైనా అన్నెసరీ టెర్మినల్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ S tends to small a క్యాపిటల్ A ఉంది. యాక్చువల్గా ఇది మనకి అన్నెసరీనే. ఎందుకు అంటే ఉంటే 2 టెర్మినల్స్ ఉండాలి, ఉంటే 2 వేరియబుల్స్ ఉండాలి, లేదంటే ఒక టెర్మినల్ ఉండాలి. ఒక టెర్మినల్ ఒక వేరియబుల్ ఉండకూడదు. సో ఒక టెర్మినల్ ఒక వేరియబుల్ ఉండకూడదు, కానీ ఇక్కడ ఏముంది? ఒక టెర్మినల్ ఒక వేరియబుల్ ఉంది. సో దాన్ని ఎలా రిమూవ్ చేస్తున్నారంటే ఇక్కడ టెర్మినల్ ప్లేస్ లో ఒక వేరియబుల్ ని రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ a ఉంది కదా, దాని ప్లేస్ లో క్యాపిటల్ C సఫిక్స్ a, అంటే ఇది ఒక వేరియబుల్ అనుకొని దీన్ని ప్లేస్ చేస్తున్నాం. చూడండి ఒకసారి, S tends to AA ఉంది కదా, దీని ప్లేస్ లో ఏం రాస్తున్నాం అంటే S tends to CA A అని రాస్తున్నాం, వేర్ CA belongs to list of variables. And along with that we need to add another production. ఇంకో ప్రొడక్షన్ ఏం యాడ్ చేస్తున్నాము? వేర్ CA tends to small a. అంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ని 2 ప్రొడక్షన్స్ చేసాం, కానీ అలా చేసినా కూడా మనకు కావాల్సిన ఫార్మాట్ లోకి తెప్పించుకున్నాం. అర్థమైందా? హియర్ ద టెర్మినల్ కెన్ బి ఎలిమినేటెడ్ బై ఇంక్లూడింగ్ అనదర్ ప్రొడక్షన్ CA tends to small a. సో ఇప్పుడు అన్నెసరీ ప్లేసెస్ లో టెర్మినల్స్ ఉంటే వాటిని ఎలా మనకు కావాల్సిన ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలో అర్థమైందా లేదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఆల్ ఆఫ్ యూ, ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఏ అనేది మనకు అవసరం లేదు, ఇక్కడ టూ వేరియబుల్స్ ఉంటే దట్ ఈస్ యాక్సెప్టెడ్, బట్ ఒక నాన్ టెర్మినల్ ఒక టెర్మినల్ ఉంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో దాన్ని మనకు కావాల్సిన ఫార్మాట్ లోకి రాసుకోవడానికి ఏం చేస్తున్నామంటే అనదర్ ప్రొడక్షన్ ఒకటి యాడ్ చేసుకున్నాం. అనదర్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే CA tends to A. ఇక్కడ నేను CA ఎందుకు తీసుకోవాలి? ఏ ఎక్సో వైయో జెడ్డో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది మనకు కావాల్సిందల్లా ఏంటి? ఇక్కడ నేమ్ తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. CA అని పెట్టారేంటి, వెరైటీగా ఉంది వేరియబుల్, ఇట్ లుక్స్ లైక్ డిఫరెంట్ అనుకోవద్దు. దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు, అంటే మనం గుర్తు పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాం అంతే. అంటే స్మాల్ a బదులు రీప్లేస్ చేసాం కాబట్టి C సఫిక్స్ A పెట్టుకున్నాం. అక్కడ మీరు C1 C2 C3 అలాంటివైనా తీసుకోవచ్చు, లేదు అంటే సమ్ XYZ PQ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ టేక్ ఎనీ అదర్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ నేమ్ తో ఇక్కడ ప్రాబ్లం కాదు.
సో ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఒక స్మాల్ లెటర్ అంటే ఒక టెర్మినల్ ని రీప్లేస్ చేయడానికి ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్ ని ఆ టెర్మినల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నట్టుగా ఎడిషనల్ ప్రొడక్షన్ మనం క్రియేట్ చేసాం. దానివల్ల ఏంటి ఒక ప్రొడక్షన్ బదులు 2 ప్రొడక్షన్స్ వచ్చినాయి, కానీ రిక్వైర్డ్ ఫార్మాట్ లోకి అయితే వచ్చేసింది కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, నెక్స్ట్ రిస్ట్రిక్టింగ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ to 2 on RHS. So one more thing what we need to do is RHS side టెర్మినల్స్ ఉండడం, వేరియబుల్స్ ఉండడం ఎంత ఇంపార్టెంటో వాటి లెంత్ 2 ఉండడం కూడా ఇంపార్టెంటే. అంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ అయితే RHS సైడ్ ఉండకూడదు కదా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ మిస్ అయింది, నేను డ్రా చేస్తాను. వన్ సెకండ్. సపోజ్ ఇక్కడ సమ్ ఎస్టెన్స్ టు ఏబిసి, దిస్ ఇస్ ఏబిసి అమ్మ, ఎస్టెన్స్ టు ఏబిసి ఉంది ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్ లో చూసుకుంటే RHS సైడ్ 3 ఉన్నాయి వేరియబుల్స్. మనకు కావాల్సినవి ఎన్ని? ఓన్లీ 2 వేరియబుల్స్ ఉంటే చాలు మనకి. సో దీన్ని మనం మనకు కావాల్సిన ఫార్మాట్ లోకి తెచ్చుకోవడానికి దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటున్నామో చూడండి ఒకసారి. S tends to AC1 అని రాసుకుంటున్నాం, వేర్ C1 tends to BC. అంటే ఈ ఫస్ట్ ఉంచేసి ఈ BC ప్లేస్ లో మనం C1 అనే ఇంకొక వేరియబుల్ ని తీసుకొచ్చాం. ఈ ఏ తర్వాత C1 రాసుకున్నాం. సో అలా చూడడం వల్ల ఏమైంది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. మీకు ఈ నేమ్స్ తో కన్ఫ్యూజన్ అవుతున్నారు అనుకుంటే యూ కెన్ టేక్ యువర్ ఓన్ నేమ్స్. జనరల్ గా ఇలా తీసుకుంటారు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, S tends to స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఉంది కదా, దీన్ని నేను S tends to సమ్ ఏ బదులు X తీసుకుంటున్నాను, క్యాపిటల్ ఏ తీసుకుంటున్నాను. X tends to స్మాల్ ఏ అని రాసుకోవచ్చు, నా ఇష్టం. సిఏనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. అలాగే ఇక్కడ కూడా S tends to ABC ఉంది కదా, ఇక్కడ S tends to ABC దగ్గర ఏ అలా ఉంచేసుకున్నాను. BC ప్లేస్ లో ఐ కెన్ టేక్ Y, కాకపోతే Y తో ప్రొడక్షన్ అయితే యాడ్ చేయాలి. Y tends to BC. సో S tends to AY అయింది, Y tends to BC అయింది. సో ఇక్కడ దిస్ 1 ప్రొడక్షన్ బికమ్ 2 ప్రొడక్షన్స్ హియర్. అండ్ ఈ 2 ప్రొడక్షన్స్ లో చూసినట్టయితే RHS లెంత్ ఎంత ఉంది? 2నే ఉంది. సో దిస్ ఈస్ అలౌడ్ ప్రొడక్షన్స్ నౌ. అలాగే ఇక్కడ కూడా చూసినట్టయితే దిస్ ఈస్ యాక్చువల్లీ నాట్ అలౌడ్ ప్రొడక్షన్, బట్ దిస్ బికమ్ 2 productions where these 2 productions are allowed productions. సో ఈ రకంగా మనం ఎలాంటి గ్రామర్ ఇచ్చినా సరే వాటిని గ్రాడ్యువల్ గా మనం ఈ చమ్స్కీ నార్మల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ఐ విల్ టెల్ ద ఎగ్జాంపుల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా నెక్స్ట్ క్లాస్ లో ఎగ్జాంపుల్ చెప్తాను కాబట్టి దట్ విల్ బి బెటర్. మీకు ఎప్పుడు ఏదైనా ఈ డౌట్ ఉన్నా. మణిదీపిక ఇస్ దేర్, C6? అర్థమైందా నీకు ప్రాబ్లమ్? అర్థమైంది. క్లాస్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చేసి ఎగ్జాంపుల్ చెప్తాను. యూ నీడ్ టు సాల్వ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే మణిదీపిక? ఓకే మ్యామ్. యూనిట్ వర్క్ చేసావా నువ్వు? చేశాను మ్యామ్. మరి రైస్ చేయలేదా హ్యాండ్? మీకు ప్రాబ్లం లేదు. కొంతమందికి వర్క్ చేసి కూడా అంటే షేర్ చేయడానికి కుదరని వాళ్ళు, లేదంటే స్పీకర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలా ఎవరైనా ఉంటే హ్యాండ్ అయితే రైస్ చేయండి. నేను మిమ్మల్ని సపోజ్ కాల్ చేశాను అనుకోండి, మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై స్పీకర్, దట్స్ వై ఐ కాంట్ షేర్ అని. ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ నాకు వర్క్ ఎంతమంది చేస్తున్నారో అర్థమైంది. అక్షయ్ అర్థమైందని నేను చెప్పింది. వర్క్ చేస్తే కనుక హ్యాండ్ అయితే రైస్ చేయండి. నేను మిమ్మల్ని ఒకవేళ షేర్ చేయమంటే ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు షేర్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇష్యూస్ యూ కెన్ పింగ్ మీ ఇన్ టెక్స్ట్ బాక్స్, నో ప్రాబ్లం. కాకపోతే నాకు అట్లీస్ట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే క్లారిటీ వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ C1 is there? Joshita. Is present here or not? Yes ma'am. ఏమైపోయావు జోషిత? అసలు రెస్పాన్స్ లేదు, హోంవర్క్ చేయడం లేదు. గెటింగ్ బోర్డ్ విత్ TOC సబ్జెక్టా Joshita? No ma'am. Then what happened to you? Why you are not active in the class?